వైకోశ విమోచనార్థం హరణేన ఆత్మస్య శక్తి ప్రాప్త్యర్థం శాశ్వత విష్ణులోక వైకుంఠ సిద్ధ్యర్థం మోక్ష నారాయణ కల్యమిగా దశపిండ ప్రదానం పంచకశ్రాద్ధం కరిష్యే కరిష్యే కరిష్యే. నీళ్లు ముట్టుకోండి, నీళ్లు. ఇప్పుడు చూడండి, పిండ పెట్టే పూజ చేయాలి. చెప్పినా కదా, చూపించినా కదా, అదే మాత్రం పెట్టాలి. ఈ మాత్రం చూపించాలి, ఈ మాత్రం పెట్టాలి. పిండ ప్రెస్ చేయకూడదు, మెల్లగా పెట్టేసి మెల్లగా పెట్టాలి. చెప్పండి మామ చెప్పండి. గోత్రవ్యర్థం గోత్రవ్యర్థం చెప్పండి. మోక్ష మోక్ష నారాయణ వల్యంగ దశపిండ ప్రదానం మంత్రం చెప్తున్నారు. మీరు తీసేయాలి, చూపించాలి, పెట్టాలి. నవనారాయణ చెప్పాడు సూర్యుడు జ్ఞాతనం గోత్రం మాత్రం నారాయణ కృష్ణ వచ్చేసి సెకండ్ అంటే అయినా ఓదపిండం ఉపదిష్టతో ఓదపిండం ఉపదిష్టతో ఓదపిండం ఉపదిష్టతో విద్యమానసుకుంటే సమస్త వైక్షాప రేతదోష విమోచనార్థం సత్యగుణాత్మక నారాయణుడి దశవినాయకుడు నారాయణుడి ఓదపిండం ఉపదిష్టతో. తర్వాత కొంచెం నూనె తీసుకోండి. ఇవి చూడండి, నూనె తీసుకోవాలి. 2 స్పూన్ వాటర్ వేసి ఫస్ట్ లైన్ కింద నుంచి చెప్పలేదు, మళ్ళీ 2 స్పూన్ వాటర్ వేసుకొని సెకండ్ లైన్ కింద పై నీరు వదిలేదు. నీరు వదిలేదు అయినా తర్వాత చెప్పండి. పంచక శ్రాద్ధం కారిష్యే కారిష్యే కారిష్యే. చేతులు ఉన్న ముందు చూడండి, తర్వాత మళ్ళీ వైట్ కలర్ పిండ తీసుకోండి. వైట్ కలర్ పిండ తీసుకోండి. ఒక పిండ తీసుకోండి వైట్ కలర్. చెప్పండి. పంచక తర్వాత బియ్యం తీసుకోండి. ఆ 4 పిండ పైన బియ్యం వేసేది. తర్వాత చేతిలో నీరు వేసి 4వ పిండ పైన చూడండి, ఈ మార్గం నీరు వేసి ఈ మార్గం పిండ పైన నీరు వదిలేదు. 4వ పిండ పైన నీరు ఓం నారాయణే విడానమే ఉత్తరవిడానమే ఇలవిడానమే ఇలోకేనరస్తు అక్షతోకేనరస్తు ఆత్మతి మొత్తం మార్గం ఇదేంచబైన మొత్తం మార్గం పిండ పైన నీరు అయినా
చెప్పండి పంచక శాతాంగ వికృత్యో నమః. ఐదో పిండి ప్రాచీన విధి. ప్రాచీన అపసవ్య ప్రాచీన విధి. చెప్పండి వికృత్యో నమః. ఈ మాట మూడో ముందుగా పెట్టండి. ఆ పీరియడ్ వచ్చే కొంచెం ముందుగా పెట్టండి. గ్యాప్ పెట్టండి. కొంచెం గ్యాప్ పెట్టండి. ముందుగా పెట్టండి. కొంచెం ఐదో పీరియడ్ గ్యాప్ పెట్టండి. ఐదో పీరియడ్ వచ్చే ముందుగా పెట్టండి. రెండు తీసుకొని ఈ వేసి ఇప్పుడు పెట్టిన ఒక పిండం ఐదో పిండం పైన ఐదో పిండం పైన ఇప్పుడు పెట్టిన పైన నూనె పిండాలే ఈరోజు తర్వాత ఆయన ఎల్లో కలర్ పిండ తీసుకోండి. చెప్పండి మమ మాత్రం సత్యగతి ఆప్యత్తం పిండం ఉపదిష్టతో ఫస్ట్ లైన్ ముందుగా పెట్టండి. ఫస్ట్ లైన్ అన్న ముందుగా పెట్టండి. ఫస్ట్ లైన్ ముందుగా అయితే ఇష్టమైన పిండం ఉపదిష్టంలో ఫస్ట్ లైన్ తర్వాత రెడ్ కలర్ తీసుకోండి. చెప్పండి అన్నలోభ ద్రవ్యలోభ సర్వలోభ సెకండ్ లైన్ పిండం ముందుగా పెట్టండి. పిండం ఉపదిష్టతో తర్వాత బ్లాక్ కలర్ పెట్టి తీసుకోండి. బ్లాక్ కలర్ చెప్పండి జ్ఞాతానాం అజ్ఞాతానాం గోత్రానాం ఏకానాం ఆత్మానాం సత్యగతి ఆప్యత్తం విష్ణులోక ఆప్యత్తం ప్రీతిమయ మూడో లైన్ మూడు పిండ పేరు చేతిలో నూనె తీసుకొని ఒక టాప్ మూడు పిండ పేరు ఎల్లో రెడ్ బ్లాక్ మూడు పిండ పేరు నూనె ఇవ్వండి. చెప్పండి మమ కుటుంబ గోత్ర అభివృద్ధ్యర్థం సవ్యేన నూరు తీసి ఏదో ఒక పిండ రెడీ ಮಾಡ್ಕೊಂಡು నూరు పోగిస్తున్నారు పైన జల్దీ సోయి చేసుకొని తర్వాత ప్లేట్ కూడా కూసి వైట్ కలర్ పువ్వు ఎల్లో కలర్ పువ్వు మొత్తం చేతులు ఎల్లో వైట్ కూసి మొత్తం చేతులు మొత్తం అన్ని పువ్వు కూసి మొత్తం అన్ని చూసి మొత్తం చేతులు పెట్టి
ಇದೆ ಕಡೆಗೆ ನಂದು चपड़ी केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः वीराय नमः श्रीकेशाय नमः रत्नाभाय नमः दामोदराय नमः అన్ని పిండకు పెట్టండి అలాగే చేసి మొత్తం ఆ పువ్వు అన్ని పిండపై పెట్టి చేసి అన్ని పిండపై వేసారు అన్ని పిండపై కాలు వేసేది అన్ని పిండకు వేసేది అయ్యో కళ్ళలో సేవ పూర్ణాస్తున్నావా అయ్యో కళ్ళు కూడా తీసుకెళ్ళి అయ్యో కళ్ళలో అన్ని పిండపై ఉంటాయని ఆ కుసి అన్ని పిండపై పెట్టాలి అయ్యో కళ్ళలో సీనం పేరుతే పరిపూర్ణాసంతు నమః నమః పరిపూర్ణాసంతు నమః నమః పరిపూర్ణాసంతు నమః నమః తర్వాత ఆ ప్లేట్ లో ఉన్న అన్న పైన వస్తువులు వాడేసండి చెప్పండి పిండ నైవేద్యం బోధన నైవేద్యం బోధన నైవేద్యం నేమా వాయేమా పూజానా ప్రాప్తియేమో మాత్రవాయు సోద ప్రాప్తియేమో నమః బోధన నైవేద్యం ఉపదిష్టతో ఆ పిండ పెట్టేయండి నమస్కారం బోధన నైవేద్యం ఉపదిష్టతో పిండ నైవేద్యార్థే బోధన నైవేద్యం ఉపదిష్టతో నమస్కారం చేయండి తర్వాత మంగళారతి చూసేది పిండకు మంగళనీరాజం ప్రతిష్టతో మంగళారతి చూసేది పిండ మంగళారతి చూసేది మంగళనీరాజం ప్రతిష్టతో యజ్ఞేన దేవ మంగళనీరాజం ప్రతిష్టతో మంగళనీరాజం ప్రతిష్టతో రెండు చెప్పు మంగళారతి చూసేది తర్వాత నీరాజనం మంగళ నీరాజనం ఉపదిష్టతో నీరాజనం ఉపదిష్టతో నడిచే మంగళాన్ని చూసి పిండకు తర్వాత నీరాజనం మంగళ నీరాజనం ఉపదిష్టతో నడిచే మంగళాన్ని చూసి తర్వాత నీరాజనం నీరాజనం ఉపదిష్టతో నడిచే మంగళాన్ని చూసి నీరాజనం మంగళ నీరాజనం ఉపదిష్టతో మంగళాన్ని చూసి నీరాజనం మంగళ తర్వాత మంగళ నీరాజనం యజ్ఞే మంగళ నీరాజనం ఉపదిష్టతో మంగళ నీరాజనం ఉపదిష్టతో తర్వాత చెప్పండి మమ కుటుంబే ఏకదోష విమోచనార్థం మోక్ష నారాయణ బలిదానం కరిష్యే మమ కుటుంబే జ్ఞాతానాం అజ్ఞాతానాం గోత్రానాం ప్రేతానాం ఆత్మానాం సద్గతి ఆప్యర్థం శాశ్వత విష్ణులోక మోక్ష నారాయణ బలిదానం నారాయణ బలిదానం కరిష్యే 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 రెడీ తర్వాత రెండు కప్పులు అన్నమైన రెడీ తర్వాత నీరు గ్లాస్ పెట్టుకుని దేవుడు నారాయణ కరిష్యే 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 దేవుడు మెల్లగా దేవుడు చెప్పండి నారాయణ బలిదానం కరిష్యే ఆ స్పూన్ తోనే 6 సారి ఆ ప్లేట్ లో నీళ్ళు వదిలి తర్వాత కొబ్బరికాయ పైన 6 సార్లు నీళ్ళు వదిలి చెప్పండి నారాయణ బలిదానం మూడు పిల్లలు एक जिलाలో एक జిల్లాలో एक సభలో వెళ్తున్న ఆత్మనామ ఏమైనా
అందరూ నేర్చుకోండి మీరు కూడా నేర్చుకోండి. ఓం మరికన్న సందే వారికా వదతా మరదశాంతనాంతనాంతన గంగా అజాయాగరా దశాంతరినాంతన కాకిన వేళా జోదిన వదాతా ప్రకాశికందరాగా విజయనాథ దీపాలవన శైల వినాయక జగదాధాత్మిక బ్రహ్మాధ్యాయ ఆమిన్న మావేదాత దురాదురకృష్ణ కావ్యాన్వయవాన భూతప్రేత సుఖాపహ. చెప్పండి. బ్రహ్మ విష్ణు రుద్ర బ్రహ్మశైవ సాక్షింకర నారాయణ బలి హరిత్వ ఏతస్య చ ఒకసారి ప్రార్థన చేయి. జరిగిపోయిన ముఖ్య సత్యలోకాన్ని గ్రహించడానికి ఒక క్షేత్రానికి సంకల్పించి గడుపుడాలను చేసి చెడిపోయిన అందరూ ఆత్మలు ఒకరికలో కలిసి ఆత్మకు సంస్కారించి వాళ్ళ కోసం నారాయణ లక్ష్మణ సాధన చేసి నారాయణ బలిదానంలో చేశారు. ఇచ్చిన అన్నాన్ని సంతృప్తిగా పట్టగలుగుతున్న ఆత్మ స్వీకరించారు. ఆత్మకి దేవుడు ఆశీర్వాదాలు మీకు స్వర్గం ప్రాప్తి. తర్వాత బుద్ధదేవుడు ఆశీర్వాదం దేవుడు అనుకుంటాడు. నాకు నా కుటుంబ సభ్యులు అందరూ దొరకాలి. ఏమి పోషణ శాప కష్టం మొత్తం ఇలా జరగాలి. ప్రధానంగా అప్లికేషన్ చేసినాక ఏమేమి కోరిక పెట్టినా ఆ కోరిక మొత్తం పరిపూర్తి. మీరు మనసులో ఏమి కోరిక ఉందో ఒకసారి ప్రార్థన చేసి ఆ బియ్యం కోరిక పైన పిల్ల పైన అన్న పైన వేసి నమస్కారం. మీరు మా యజమాని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నుంచి జరగాలి. ఏమేమి పోషక జరగాలి సంపూర్ణంగా మా యజమాని వాళ్ళ ప్రార్థన చేసి తర్వాత చేసిన ఆయన ద్వారా కూర్చోండి. ओम यशस्वता ग्रामक प्रसाद हिरादेव यून सुरदार जसदेव देवस्तम मंत्र योग्य आज्ञा विनानात्मा जन्म आज्ञा साधु में आय वाचा से देवा पूजा समाप्त सावध राम यतन देवमति नारायण सब ज्ञान समणि अनेना ज्ञान जाओ से विरोध करना संप्रदाय वासुदेव वेदांत सत ब्रह्मा परमस्तु कयेयम दर्शन करके बिना ने परिचय गुड मॉर्निंग चपड़ी अयोध्या मथुरा काशी कांची अवंतिका हरिद्वार शैवा गोकर्णे मोक्षदायक पिंडम संचयामि चपड़ी वेशः संगतः प्रेतः पितृभागान् महात्मवान् चिरं भवतु चिरजीविना इतः परं प्रेक्षतां नास्ति पितृशब्दो अस्ति अन्नपे मध्य पितृशब्दो अस्ति తర్వాత నారాయణ తులసి తర్వాత ఆ పిండ మొత్తం ప్లేట్ అన్ని మొత్తం తీసి ప్లేట్ అన్ని ఉదాహరణ గోవింద 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 సత్యామి సత్యామి విష్ణువే నమః విష్ణువే నమః విష్ణువే నమః నారాయణ 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 అదే నమయాకృతాశకే విరోధ ప్రాణాయ సర్వాదేవ వేదాంత సత్యమహాత్మస్తో మొత్తం తీసి గోవింద గోవింద తీసి गोविंद 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 विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः
తర్వాత ఆ గ్లాస్లో నీళ్ళు వేసుకొని ఆ గిన్నెలో చేయండి. ఈ గిన్నెలో స్టీల్ గిన్నెలో చేయండి. స్టీల్ గిన్నెలో నీళ్ళు పోసి చేపెట్టుకొని విష్ణవే నమః నారాయణాయ నమః చెప్పి ఈరోజు ధనవాసుదేవ ప్రియతానంద నారాయణ 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 గోవింద నారాయణ గోవింద నారాయణ. అయినా తర్వాత ఇక్కడ చూడండి ఆ గురించి గారు సభాగా నాకేం చెప్పిన నాకు చెప్పిన ఇప్పుడు వేరే మంత్రి గారు వస్తారు. ఈ ఆవాహన చేసే కోసం పంచస్నానం చేస్తారు, జపం చేస్తారు. తర్వాత స్థితిలో ఓం ఆయన తర్వాత వెళ్ళాలి తీసుకొని సముద్రానికి వెళ్ళాలి. ఎన్ని వెళ్ళాలి ఎలా పట్టుకోవాలి డైరెక్ట్ సముద్రం అక్కడ గడప చేస్తుంది. మా దేశం అక్కడ సముద్రకి వెళ్ళి పిండ మొత్తం నీళ్ళలో వేసి వదిలేసి మీరు అందరూ స్నానం చేయాలి. మీరు స్నానం చేసి ఇక్కడ ఉన్న దర్భ ముడి తీసి నీళ్ళలో ఇక్కడ ఉన్న దర్భ తీసి వదిలిన తర్వాత బట్టలు మొత్తం వదిలేసి వేరే పెట్టుకొని నేరుగా పుణ్యాశ్రమం కడండి. భోజనం చేయండి. తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోండి. ఆయన తర్వాత టెంపుల్ 4:30 వినియోగం చేస్తారు. మళ్ళీ స్నానం చేసి భోజనానికి స్నానం చేసుకొని లుంగి మంచిగా కట్టుకొని టెంపుల్ దర్శనం ఇక్కడ అక్కడ వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకోండి. 5 గంటలో ఓపెన్ చేస్తారు. 4:30 మీరు అక్కడండి మీరు జల్దీగా దర్శనం అయిపోతుంది. ఎందుకంటే కొంచెం రష్ ఉంది, అందుకే కొంచెం ఆపే ఉంటుంది. అక్కడ తర్వాత మీరు దర్శనం చేసుకుని మళ్ళీ కొన్ని ఆశ్రమం వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎంత టైంలో ఉందంటే మీరు చెప్తారు. ఆ టైంలో రెడీగా ఉండాలి. చెప్తాను. ఇప్పుడు చూడండి ప్రసాదం ఉన్నది. ఆ కడసరి వెళ్ళాలి. పిండ బయట తీసుకొని మీరు సముద్రం తీసుకోవడానికి పెట్టాలి. తర్వాత ఒక డెల్లో బ్యాంక్లో ప్రసాదం పెట్టి ఆ ప్రసాదం మీ గురువు గారికి నమస్కారాన్ని ఆశీర్వాదం చెప్తారు. ఆ పిండ బయట తీసుకొని పిండ బయట మాత్రం తీసుకొని కలసరి దేవుని రాణి పెట్టాలి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమైనా విషయాలు షాప్ అవుతుంది చెప్తారు. కొద్దిగా చెప్తారు, తప్పకుండా చేయండి. ప్రసాదం దేవుడి ప్రసాదం మీ గురుగారికి చేయండి. నమస్కారం చేయండి, ఆశీర్వాదం చేయండి. మనం ఎప్పుడైతే దిగామో అక్కడ ఎదురుగా పోయేటప్పుడు ఇక్కడ దిగాలి. ఇప్పుడు ఇదే బస్సు వస్తుంది, అదే బస్సు వస్తుంది, ఏదైతే బస్సు దిగిందో అదే మనకు వస్తుంది. ఇది మనకి ఉద్దేశించుకోవాలి. ఏ గతికి బస్సు వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఏదో కార్కి మ్యాక్సిమం అప్పుడు ఏదో కార్ వేసేది మళ్ళీ భోజనం చేస్తే ఈ సముద్రం వెళ్ళగానే స్నానం చేసి భోజనం అమావాస్య కాబట్టి
కానీ ఈ తల్లిదండ్రులు చెప్పిన ప్రతి రోజు ఎందుకంటే వాళ్ళు ఆ రోజు దగ్గర ఎదురు చూడాలి పెట్టేటువంటి నాన్నగారు చెప్పినట్టు తిరిగి ఉంటారు ఆ తిరిగి రోజు చేయాలి చక్కగా అది సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం చేయాలి మాట్లాడు ఈరోజు 5 ఏళ్ళు మోసపోతుందంటే మన తల్లిదండ్రులు ఆశీర్వదించారు మన సంతానానికి మన పిల్లలు వృద్ధిలోకి వచ్చారంటే ఆశీర్వదించడం వాళ్ళే. ఎంతోమంది పిల్లలు పిహెచ్డీ చేసి కూడా రోడ్ల మీద ఉంటున్నారు. కరీంనగర్ ఉన్నవాళ్ళు అడుగుతున్నారు లాయర్గా చేసిన వాళ్ళు ఎంతమంది స్కాలర్స్ అనుభవించి యోగం లేదు వాళ్ళు ఎవరు విధించారు తల్లి కానీ ఆడవాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ మన తోబుట్టు ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ మీకు ఎప్పుడు ఎక్కడ క్షేత్రానికి వెళ్ళినా నది ఎక్కడ ఉన్నా నది క్షేత్రం ఎక్కడికి వెళ్తే అక్కడ తప్పని చేయండి దయానికి వెళ్ళండి అక్కడ మళ్ళీ ప్రతిఫలం చేయాలి చాలా విశేషం బ్రహ్మతత్వాన్ని అర్జునానికి వెళ్ళండి అక్కడ ధైర్యం చెప్తారంటే ఒకసారి చేస్తే ఇవన్నీ మీకు జీవితంలో చేయాల్సిన అవసరం లేదంటే ఆ తప్పులను మాత్రం చేయాలి అక్కడ చేస్తే విశేషం అది. కాబట్టి కాశీకి వెళ్ళినా కాశీకి వెళ్తే ఇక్కడ ఏ క్షేత్రంలో చేసినా పితృలోకి నుంచి ఆ సంబంధించిన సహాయం వచ్చి ఆ ఫలితాన్ని తీసుకుని వెళ్ళి మీ పితృదేవులకు ఇస్తారు. కానీ ఒక్క కాశీ క్షేత్రంలో మాత్రమే యమద్వారం నుంచి దేవుడే పంపిస్తారు. ఏదో మన కాశీకి వెళ్ళి చేస్తున్నట్టే మేము తీసుకున్నాం అంటే కాశీకి వెళ్తే మన సైన్యం మన పితృదేవతలే వస్తారు. అందుకనే కాశీ క్షేత్రంలో చేయాలి, ప్రయాణం చేయాలి, దయలో చేయాలి. ఎక్కడ ఏమైనా పుష్కరాలు వస్తాయి బృందావనానికి చేయడం కృష్ణుడు ఎక్కడ తీర్థమంటే మీరు ఎక్కడికైనా కానీ నది స్నానం వెళ్తున్నారంటే మీ బుద్ధుల యొక్క ఆరోగ్యం చూసుకుంటారు. నా కొడుకు చేస్తాడు ఆ ఫలితం అప్పుడు తీసుకుని ఆ బాధ పోవాలి. ఎందుకు ఇంత చెప్పారంటే మనం చేసి బాధ ఎలా తప్పుతుందంటే ధర్మరాజు వాడు నా తమ్ముడు ఎక్కడ ఉన్నాడంటే నరకలోకంలో ఉన్నారు అబద్ధం అంటే ఆ అబద్ధం ఆడినందుకు నరకలోకాన్ని చూడాల్సి వచ్చింది ధర్మరాజు. వాళ్ళు గొప్ప శూరులైనా నరకలోకం అనుభవిస్తున్నారు. ధర్మరాజు రాగానే ఆ నరకలో పాపాలలో అనుభవిస్తున్న అందరి శరీరాలు చాలా ఉంటాయి. కొద్దిసేపు ధర్మరాజు అంటే అంత బాధ మీరు ఇచ్చే ఈ అర్పణాలు ఏవైతే ఉంటాయో ఇది పర్పణాలు చేస్తారు, వితరణాలు చేస్తారు. మీ వాడు ఎక్కడ జరిగినా ఈ ప్రభావం మనం చేస్తే మన పిల్లలు ఆచరిస్తారు. మనమే చేయకుండామంటే ఆ పిల్లలు మనకంటే సైకిల్ అన్ని మతాలలో మనం తర్వాత లేదు. కానీ సమాధానం చూడకుండా మన తర్వాత జీవి ఏమంటాడు ఇవన్నీ చదవాలి. నచ్చికేదో ఆఖ్యానం ఉంటుంది, అది చదవాలి. నచ్చికేదో పరిషత్తు ఉంటుంది, అది చదవాలి. గర్భోపనిషత్తు ఇంకా ఎలా వస్తుంది ఇవన్నీ కూడా మా శరీరంలో జీవి ఎలా ప్రవేశిస్తుంది అవన్నీ అనుకుంటున్నాయి. చక్కగా చేయండి. చూసుకుంటే శాంతంగా దర్శనం చేసుకోవచ్చు. చక్కగా స్వామివారి లింగాన్ని కూడా ఆత్మను ఆత్మలింగం ఏదో కాదు భూమిలా సంబంధించారు కదా రామాసం అటు వచ్చిన ఆత్మలింగమే గణపతి కూడా నిలబడే ఉంటారు. చక్కగా మీ పిల్లలు కూడా మంచిగా ప్రయోజకులు కావాలి. మీ మానవాళ్ళు అందరూ అంటే మా ఆచార్య వారు ఎంతో ప్రేమగా మమ్మల్ని తన బిడ్డలా చూస్తున్నారు. మా అమ్మ నాన్న లోన్ లేదు అంటే 8, 9, 10 తరగతి పిల్లలు చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఎందుకంటే ఆ టైంలో బాబు విసిగి కూర్చారు. సరే వీళ్ళు అంటే ఇద్దరు లేకుండా మాకు వచ్చిన తెలియదు. మాకు ఎక్కడ వస్తుంది ఎక్కడ పడుతుంది ఇంకా సామాన్ పడుతుంది మమ్మల్ని రక్షించుకోవడం. మేము ఉన్న ప్లేస్ చుట్టుపక్కలంతా ముస్లిం ఉంది. మా అన్ని ముస్లింలు ఎక్కడ ఆడతారు, ఎక్కడ పిల్లలు ఇబ్బంది అవుతారని చెప్పి ఇద్దరు లేకుండా కాపాడారు.
అంత మనసుతో అక్కడో వాళ్ళకి ఏముంటుంది లేదు కానీ సరస్వతి శిశువులు స్కూల్ అనేది మాత్రం చాలా సంస్కారాలు పెడతారు. పెద్దవాళ్ళు వాళ్ళ సంస్కారం పిల్లలు కూడా స్కూల్లో చేర్పించి ఒక 4-5 సంవత్సరాలైనా ఉంటుంది. అంతా ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్కూల్స్ దాంట్లో అందులో కూడా రాజమండ్రి చాలా వాళ్ళందరికీ పిల్లల్లో ఒక ప్రేమ ఆప్యాయతతో కూడిన సంతానాన్ని చూస్తాం. ఎవరి బాధ్యతలో ఇంగ్లీష్ స్కూల్లో పోయింది పేపర్ యాక్టివిటీ సంస్కారం నేర్పడం అక్కడ మాత్రం చాలా సంస్కారం నేను చెప్పులు వేసుకొని క్లాస్ అడగబెట్టాను. అందరూ పొట్టి పెట్టుకునే ఉండేవాళ్ళు. ఇప్పటికీ నాకు చదువుకున్న అలాగే మన పోలీసు అందరూ వచ్చారు. రాజేంద్ర వచ్చారు, రమేష్ వచ్చారు, శ్రీకాంత్ వచ్చారు, వాళ్ళు ఆయన బ్రాహ్మణులు ఇస్తారు. అలానే వాళ్ళు సూత పారాయణం చేస్తారు. ఆ సూత పారాయణం విధిగా చేయాలి. సూత పారాయణం వినాలి చెప్తారు. అయితే ఒక హోమం ఉంటుంది. ఆ హోమం దగ్గర తీసుకొచ్చినటువంటి ఆవుని కొబ్బరిగా ఎక్స్ట్రా తీసుకొచ్చారు కదా, ఆ హోమం దగ్గర నాకు ఇచ్చి తర్వాత ఈ కార్యక్రమం అంతా ఎంతో ఇబ్బంది లేకుండా స్పీడ్గా కాకుండా నీట్గా అలా చేయించాడు. నేను ఆ బ్రాహ్మణుడికి ఏదైనా దక్షిణ ఇచ్చి ఈ శక్తితో ఏదైనా దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఆ బ్రాహ్మణ దక్షిణ వస్తే ఇప్పుడు చాలా మంది మొబైల్ కొనుక్కొని పెట్టుకొని గూగుల్ ఎత్తుకొని వస్తారు. ఎందుకంటే మన ద్వారా వస్తే ఈ అబ్బాయి మన ద్వారానే చేస్తారు. నెక్స్ట్ అమావాస్య ముందు రోజు బయలుదేరుతాను. అమావాస్య ఈ రోజు శివాలయంలో జరిగితే సాక్షాత్తు ఈశ్వరుని మోక్షం ప్రసాదిస్తారు. ఇది వేద కాబట్టి నక్షత్రం అంతా ఈ రోజు అదే
udah kesan kata sih langsung इदं विष्णु चक्रमे त्रेधान्यदेवं समूढमस्य वायुः श्री विष्णु विष्णुः ओम ब्रह्मदेवाय ओम नारायणाय ओम
सर्वाभ्यो ब्राह्मणेभ्यो नमः। प्रारंभकालासु मुहूर्तो प्रारंभकालासु शुभातिथि वार नक्षत्र योगा करण एवं विशेषण विशिष्टायां पुण्यायां पुण्यकाले यजमानस्य कौशिक मम यजमानस्य कौशिकस गोत्रोद्भवस्य रोहिणी नक्षत्रे वृषभराशौ जातस्य वेंकट्राम शर्मा नामधेयस्य धर्मपत्न्याः पुष्यमी नक्षत्रे कर्काटक राशौ जातायाः उषा नामवत्याः कुमार्याः मृगशिरा नक्षत्रे मिथुन राशौ जातायाः कमनीय नामवत्याः सर्वेषां सकुटुम्बानां योगक्षेमस्थैर्यजय जय शुभ अभय आनन्दो आरोग्य ऐश्वर्यादिप्रत्यर्थं समस्त मातृशाप पितृशाप गोशाप यतिशाप ब्राह्मणशाप स्त्रीशाप दोष निवारणार्थं समस्त पितृदोष निवारणार्थं प्रेतदोष निवारणार्थं पितृपूर्णानुग्रह फल प्राप्त्यर्थं मोक्ष नारायण बलिपूर्वक प्रायश्चित्त तिलहवनाख्यं कर्म मम श्रीवत्सस गोत्रोद्भवस्य उब्बा नक्षत्रे सिंहराशौ जातस्य श्रीनिवास नामधेयस्य धर्मपत्न्याः धनिष्ठा नक्षत्रे मकर राशौ जातायाः पद्मश्री नामवत्याः सर्वेषां सकुटुम्बानां क्षेमस्थैर्य जय विजय शुभ अभय आयुष्य आनंद आयु आरोग्य प्रतिष्ठापनं च करिष्ये।
మమ చేగొల్ల గోత్రోద్భవస్య విశాఖా నక్షత్రే తులారాశౌ జాతస్య శ్రీధర్ నామధేయస్య ధర్మపత్న్యాః పుబ్బా నక్షత్రే సింహరాశౌ జాతాయాః అరుణ నామవత్యాః కుమార్యాః రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాయాః శాండిలి నామవత్యాః కుమార్యాః మఖా నక్షత్రే సింహరాశౌ జాతాయాః మానుషి నామవత్యాః ब्रह्म गायत्री विष्णु गायत्री रुद्र गायत्री सवित गायत्री पुत्र गायत्री गायश्चित्त सर्व गायत्री गायश्चित्त तिला हवन पूर्वक यजमाना सेना नारायण बलि भवनाख्यम नमस्ते रक्षणाय महाविद्याय नारायण बलियानं करिष्ये समस्त
మనల్ని కోరికలు చేసిన యజమానుడు యజమానుడు ఆర్థిక ఉద్యోగ शिव पंचायत इसमें अंबिका बोल तो ये हाँ बने 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 थोड़ा हमारा क्या बल्ला मैंने चल रहा उधर आ रहा हूँ हम शुरू करेंगे हाँ शुरू करेंगे
త్రీ Okay.